తల ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు యేసయ్యా. ఆశ్చర్యకరుడువు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే గనుక స్తోత్రం. కీర్తనీయుడమైన మా దేవానికి వందనాలు. వెల్పలలో మీ వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేరు గనుక స్తోత్రం. అవును తండ్రి, మరి నీ ఉచిత కృపను బట్టి మరొకసారి నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న కృప అంతటిని బట్టి యేసయ్యా నిండు మనసుతో నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం వాక్యం ద్వారా నీ ప్రేమిడలతో నేరుగా బహు స్పష్టంగా మీరు మాట్లాడి మహిమ పొందమని అయ్యా, ప్రతి బిడ్డకు వినగల చెవి, గ్రహించగల మాట మనస్సు అనుగ్రహించి వాక్యం వినివారిగా కాదు నాయన, పాటించే వారిగా ఉండలాగా కృప చూపించి తండ్రి దేవ, మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందమని ముందున సమయం అంతట్లో తోడై నడిపించి సమస్త మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని సమయంలో తోడై నడిపించు. యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఒకవేళ నాకు అనిపిస్తుంది మనం లెంట్ డేస్లో ఉంటున్నాం. ఒకవేళ ఇంకా బాగా చెప్పాలి అంటే మట్టల ఆదివారం నిజంగా జరుపుకొని ఉంటున్నాం. ఒకవేళ నాకు అనిపిస్తుంది మట్టల ఆదివారంలో ఉసన్న జయము, కేకలు, ఆ తర్వాత మనం చూస్తే ప్రేమైన వాళ్ళరా, యేసుప్రభు ఉన్న కాలంలో అయితే యేసుప్రభును గర్భం మీద కూర్చోబెట్టి ఖర్జూర మట్టల చేత పట్టుకొని వాళ్ళు నిజంగా యెరూషలేము వరకు కూడా ర్యాలీ చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. అదే రీతిగా మరి ఈనాటి క్రైస్తవ సంఘాలు కూడా మరి ఆ మట్టల ఆదివారాన్ని పురస్కరించుకొని దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరిచిన వారిగా ఉంటున్నాం. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే ఈ మట్టల ఆదివారం నిజంగా ప్రేమ ద్వారా జరుపుకునే దినాన్ని, దేవుడు చేసిన ఒక పనిని మనం ఈరోజు వాక్యంగా ధ్యానించాలన్నది ప్రభు ఉద్దేశమై ఉంటున్నది. హల్లెలూయా. ఎందుకంటే మట్టల ఆదివారం ప్రారంభానికి ముందు దేవుడు తన శిష్యులతో చెప్పిన మాట ఇప్పుడు మనం వాక్యాల నుంచి చూద్దాం. దేవుడు ఏ రీతిగా ఈ ఫార్మ్స్ అండ్లో కేవలం స్తుతించబడమేనా, లేకపోతే యేసు ప్రభుని గణపరచడమేనా, అంత మాత్రమేనా, ఇంకా ఏమైనా ఉంటుందా అంటే ఈరోజు దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాల్లో ఉంటున్న దేవుని వాక్యం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం 29వ వచనం, 30 వచనం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనీయ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇక్కడ దేవుడు చెప్పిన ఒక మాట ఈరోజు మనం ధ్యానిస్తున్నాం ప్రేమను వలన. ఏంటి అంటే దేవుడు ఇద్దరు శిష్యులను పిలిచి మీరు ఎదురుగా ఉన్న పట్టణమునకు వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనపడుతుంది. దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమను వలన. అంటే యేసు ప్రభు తన శిష్యులకు ఫార్మ్ సండే రోజు మట్టల ఆదివారం దినమందు ఒక పని అప్పజెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు వెళ్ళండి. వెళ్ళి ఏం చేస్తారు అంటే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను ఇప్పి తోలుకొని రండి అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే దేవుడు చెప్తున్న మాట ఏదైతే కట్టబడి ఉంటదో దాన్ని విప్పి మీరు తోలుకొని రండి. అంటే దేవుడు ఒక రకంగా శిష్యులకు తనను వెంబడించి శిష్యులు అపోస్తలులకని బైబిల్‌లో ఉంటది. అయితే తనను వెంబడించే వారికి, లేకపోతే ఈ రోజుల్లో మనం దేవుని వెంబడిస్తుంటున్నాం కదా! వారితో దేవుడు చెప్తున్నమాట. ఇక్కడ అపోస్తలులతో దేవుడు చెప్పాడు కదా! విప్పి తోలుకొని రండి. మరి ఓసన్న పాటలు జయమే గాదు. ఆ పాటలకు ముందు ఆ దేవుని ఘనపరచడానికి ముందు ఏం జరగాల అంటే దేవుడు చెప్తున్న మాట ఇంకొంచెం మనం డెప్త్‌గా వెళ్తే కూడా
అంటే దేవుడు అంత మహిమోత్సవంతో యెరూషలేములో రాజుగా ప్రవేశించక ముందు దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, విప్పి తోలుకొని రండి. విప్పి తోలుకొని రండి. దేవుడు చెప్పే మాట ప్రకారం విప్పి విప్పి తోలుకొని రండి అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, యెరూషలేములోకి నేను రాజుగా ప్రవేశించక, లేకపోతే ఉత్సాహంగా ప్రజలు ఆర్భటిస్తూ దేవుని ఘనపరుస్తూ యెరూషలేములోకి ఆయన రాజుగా ఊరేగించబడుతుండగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహకమైన గాడిదని ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు అనే ప్రవచనం ఉంది కదా! ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను ఆ యెరూషలేములో రాజుగా ప్రవేశించక ముందు మీరు చేయవలసిన పని ఏంటి అంటే, దేవుడు చెప్పే మాట ప్రియమైన వాళ్ళరా ఏమని అంటే, మీరు విప్పి తోలుకొని రండి. అంటే దేవుడు చెప్తున్నాడు ఏదైతే బంధించబడి ఉంటున్నాయో దాన్ని విప్పే బాధ్యత. దాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత దేవుడు శిష్యులకు అప్పజెప్పినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమన వల్ల. అంటే ఒక విజయోత్సవానికి ముందు దేవుడు చెప్తున్న మాట అనేకమైన నిజంగా అక్కడ బంధించబడి ఉన్న అగార్ధబొమ్మలు ఇప్పి తోలుకొని రండి. ఎక్కడికి ఆయన యొద్దకు తీసుకొని రండి అన్నట్లుగా దేవుడు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఈరోజు వాక్యం చూస్తున్న మనతో కూడా దేవుడు చెప్తున్న మాట ఒకవేళ నాకు అనిపిస్తది ప్రేమైన వాళ్ళ ఇక దేవుని రాకడ అతి త్వరలో ఉండబోతుండగా ఎటు చూసినా నిజంగా ఏం కనపడుతది అంటే దేవుడు రాకడ ఒకవేళ నాకు అనిపిస్తది సమీపంగా ఉంటుండగా దేవుడు చెప్తున్న మాట ఏమని అంటే, మీరు విప్పి తోలుకొని రండి. అంటే దేవుడు ఒక బాధ్యత దేవుని బిడ్డల మీద. ఇక్కడ చూస్తే అపోస్తలుల మీద పెట్టాడు. ఏమనంటే, మీరు విప్పి తోలుకొని రండి. నా యొద్దకు తోలుకొని రండి. ఎవరు కట్టబడి ఉంటారు అంటే, మనందరికీ తెలుసు ప్రేమన వల్ల. ఎవరైతే, ఎవరైతే పాపములో బంధించబడి ఉంటారో, ఎవరైతే ఇంకా దేవుని తెలుసుకొనలేక నిజంగా బైబిల్‌లో రాయబడి ఉంటది. వారు మరణకరమైన ఛాయలు గల ప్రదేశంలో ఉంటారు. అంతేకాదు ఇంకా బాగా చెప్పాలి అంటే బంధించబడిన అనుభవము చాలా కష్టంగా ఉంటది ప్రేమైన వాళ్ళ. చాలా అన్‌బేరబుల్‌గా ఉంటది. చాలా సంవత్సరాల కిందట మరి అప్పుడు నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఒక దైవజనునితో కలిసి నేను జైల్లోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. ఆ దైవ సేవకునితో పాటు వెళ్ళడానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు ప్రేమైన వల్ల. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఖైదీలు నిజంగా వచ్చి కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నప్పుడు దైవ సేవకుడికి వారికి వాక్యం చెప్పారు. కొంతమంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు వారు చెప్పిన మాట, "అయ్యా ఎట్లా ఉంటది ఇక్కడ" అంటే వారు చాలా అనీజీగా, చాలా కష్టంగా ఉంటారు ప్రేమైనవారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పే మాట, ఒక వ్యక్తులు చెప్పిన మాట, "అయ్యా మీరు అది మేము వెళ్ళినది క్రిస్మస్ పండుగ రోజు." సో వారితో మేము మాట్లాడినప్పుడు మరి చెప్పిన మాట ప్రేమైనవారు, "అయ్యా మా ప్రాంతంలో లేకపోతే మా గృహాలలో, మా ఇంట్లో లేకపోతే మా ఊర్లో మేముంటే ప్రతి క్రిస్మస్ కూడా ప్రతి క్రిస్మస్ కూడా మేము దేవుని మందిరానికి వెళ్ళేవారం. అయితే ఈరోజు మేము ఇక్కడ బంధించబడి ఉన్నాం. కాబట్టి మేము దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాం అన్న బాధ కనపడతది. మరి కొంతమంది జీవితాల్లో ఏ రీతిగా ఉంటది అంటే నిజంగా ఎవ్వరిని కలుసుకోవడానికి లేకపోతే ఎక్కడికంటే ఎక్కడికి ఒకవేళ నాకు అనిపిస్తది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి. అంటే బంధించబడిన వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయి అంటే బాధాకరంగా ఉండడం ప్రారంభిస్తాయి ప్రేమిన వాళ్ళ. నిజంగా నాకనిపిస్తది. మిగిలిన గార్ధబొమ్మలన్నీ తిరుగుతూ ఉంటే, ఈ గార్ధం మాత్రమే కట్టబడి ఉన్నప్పుడు ఎంత ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అయ్యి ఉంటదో ప్రేమిన వాళ్ళ. అంతే కదా! ఎప్పుడూ కట్టబడిన అనుభవం. మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు కట్టబడిన తరువాత కనీసం రోజులో ఒక్కసారి అయినా మరి వారు పెంచుకుంటున్న వాటిని ఇప్పి తోలుకొని వెళ్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే వాటికి రిలాక్సేషన్ అవసరము. అయితే ఇక్కడ ఏ రీతిగా ఉందంట అది కట్టబడి ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, "మీరు వెళ్లి విప్పి తోలుకొని రండి" అని దేవుడు తన శిష్యులకు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం.
అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ప్రేమైన వారలారా, మనము కూడా ఏం చేయాలంట? విప్పి దేవుని దగ్గరికి ప్రజలను తోలుకొచ్చి మరి పిలుచుకొచ్చే వారిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. మరి బాగానే ఉంది, సంతోషంగా ఉంది. మరి ఎవరు విప్పి తోలుకొని రాగలరు అంటే ఇక్కడ వాక్య భాగాల్లోంచి మనం చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 32 నుంచి 35 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసియున్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, ఇక్కడ చూస్తే ప్రేమల వలన రాయబడిన మాట, ఎప్పుడైతే ఎవరు విడిపించగలరు అని అంటే, నాకైతే ఎప్పుడైతే దేవుని చెప్పిన మాట విధేయత చూపిస్తారో వాళ్ళేం చేస్తారు? ప్రజలను విప్పేవారిగా ఉంటారు. ఆ గాడిదను విప్పి తోలుకొని వచ్చేవారిగా ఉంటారు. అంటే అనేక సార్లు ఒకవేళ నాకు కనిపిస్తది. ఏ రీతిగా ఉంటది? విప్పి తోలుకొని రండి అంటే, ఇది చూడడానికి చాలా కష్టంగా ఉంటది ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే ఎవరిదో గార్ధబం. వీళ్ళు వెళ్లి ఇప్పి తీసుకొని రావడం అనేది వినడానికి చాలా కష్టంగా ఉంటది. అంటే వినడానికి అంటే ఐ మీన్ దేవుని మాట వినడానికి ప్రియమైన వాళ్ళ. అంటే వాళ్ళేమంటారు? ఏమడుగుతారు? ఒకవేళ యేసుప్రభు చెప్పాడు కదా! అది ప్రభువునకు కావాల్సి ఉన్నది అని చెబితే వాళ్ళు పంపిస్తారని చెప్పారు కదా! మరి ఎందుకు కష్టమవుతది అంటే నిజంగా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మీరు వెళ్లి సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అన్న మాట చెప్పాడు. మరి ఎంతమంది సువార్త చెప్తున్నారు అంటే కష్టములేండి అంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళు. ఈ రీతిగా ఇక్కడ కూడా దేవుడు చెప్పిన మాట ఎప్పుడు విడుదల పరిచర్యలో దేవుని బిడ్డలు ఉంటారు అంటే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వారు వింటారో ప్రియమైన వాళ్ళు. వారి జీవితంలో వారి జీవితంలో ఏముంటది అంట? విడుదల పరిచర్యలు జరిగించే వారిగా ఉండడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు దేవుడు చెప్పిన మాటలు అనేక సార్లు ప్రేమైన వల్ల పక్కన పెట్టేవారిగా ఉంటారు. ఇది చేయలేము లేదు. ఇది సాధ్యము కాదు అన్నట్లుగా ప్రేమైన వాళ్ళ. అయితే ఇక్కడ చూస్తే ఎప్పుడైతే వారు దేవుని మాటకు విధేయత చూపించారో అప్పుడు ఏం జరిగింది? వాళ్ళు అగార్ధబమును విప్పి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళారా. అంటే ఎప్పుడు విడుదల పరిచర్యలో మనం వాడబడతాము, లేకపోతే ప్రజలను ప్రభు వైపుకి ఎప్పుడు మనం మళ్లించగలుగుతాము అంటే, మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపించేవారిగా ఉండాలి. అంటే దేవుడు ఏది చెబితే నిజంగా మనం చూస్తాం ప్రేమ వలన. ఏ రీతిగా ఉంటది? అన్ అపోస్తల కార్యాలలో కందాకింద ధనాగారము అంతటిపై ఉన్న కోశాధికారికి దేవుడు ఎప్పుడైతే తన సేవకునికి చెప్పాడో, "నువ్వు వెళ్ళి సువార్త చెప్పు" అంటే, "ఎట్లా వెళ్తాం ప్రభా? ఆ రథం దగ్గరికి నేనెట్లా వెళ్ళాలి? వెళ్తే అతని గుర్రంలో వెళ్తున్న ఆ స్పీడ్‌కి నేను రీచ్ అవుతానా? నేను వెళ్ళగలుగుతానా? ఆ తర్వాత వెళితే ఆ వ్యక్తి నా మాటలు వింటాడా?" ఇది తలంపు కాదు ప్రేమల. ఎప్పుడైతే దేవుని మాటకు ఆ వ్యక్తి విధేయత చూపించాడో, ఆ గొప్ప వ్యక్తికి అక్కడ రాయబడి ఉంటది. వెంటనే బాప్తిసం ఇచ్చినట్లుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల. హల్లెలూయా! అంటే దేవుని మాట ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో అప్పుడు ఏం జరుగుతది అంటే విడుదల పరిచర్యలో దేవుడు ఏది చెప్పాడో విప్పి తోలుకొని రండి. అంటే అనేక మంది జీవితాల్లో ఈ రోజుల్లో ఏ రీతిగా ఉన్నారు? బంధించబడి ఉన్నారు. బంధించబడి ఉంటున్నారు. ఇక నాకనిపిస్తది పరిస్థితులన్నీ కూడా దేవుని రెండో రాకడ సమీపంగా ఉంది. ఈ మట్టలాది వార దినమందు దేవుడు ప్రవేశించక ముందు తన బిడ్డలకు చెప్పిన మాట మీరు విప్పి తోలుకొని రండి నా యొద్దకు. అంటే ఎంతమంది బంధించబడి ఉన్నారో వారిని విడుదల అనుగ్రహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనమేమి చేయాలి అంటే దేవుని మాటకు
విధేయత చూపించి మనం పని చేసేవారిగా ఉండడం ప్రారంభించాలి. హల్లెలూయా! అంతేనా? ఇంకా ఒకవేళ మీరనొచ్చు, అందరికీ గూడా తలాంతు ఉండదు కదండీ! ఎందుకంటే సువార్త ప్రకటించే లేకపోతే అంటే కేవలం వినుట వల్లేనా? ఇంకా, ఇంకా ఏమైనా అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంతు ఇచ్చుంటాడు గదా! కాబట్టి ఇంకా ఏ రీతిగా గూడా అంటే ఇక్కడ మాట వినటం వల్ల విడుదల పరిచర్య జరిగింది. ఇంకా గూడా ఒకవేళ మనం చూస్తే ఏ రీతిగా విడుదల పరిచర్య జరుగుతదో కూడా నేను దేవుని వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2-8 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరిచూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుపుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా మనం చదివాం గదా! పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి ప్రతిరోజు ఎక్కడికి వస్తున్నాడంట? శృంగారమను దేవాలయం బయటికి మాత్రమే. అంటే వాని వ్యాధి ఏం చేస్తా ఉంది? లేకపోతే అతనికున్న పరిస్థితి దేవాలయం వరకు తీసుకొస్తున్నారు గానీ, దేవుని దగ్గరికి మాత్రం తీసుకురాలేదు. అంటే నిజంగా నాకు అనిపిస్తది. ఈ అద్భుతం పొందిన వ్యక్తి చిన్న వ్యక్తే కాదు. చాలా ఏజ్డ్ పర్సనే ప్రేమైన వాళ్ళ. ఆ రీతిగా ఉంటుండగా అంటే పుట్టినది మొదలుకొని అన్ని సంవత్సరాలు కూడా బయట మాత్రమే అంటే దేవుని మందిరానికి వెళ్ళలేని ఒక భయంకరమైన బంధకములో ఉన్న వ్యక్తి. అంటే దేవుని ఆశీర్వాదము చాలా దగ్గరగానే ఉంది. అయితే కూడా, అయితే కూడా అతడు ఏనాడు కూడా దేవుని మందిరానికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ప్రియమైన వాళ్ళారా! అయితే ఎప్పుడైతే పేతురు ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుడు ఒక అద్భుతం చేయడం ప్రారంభించాడు. అంటే తన ప్రార్థన ద్వారా ఏదైతే అతన్ని దేవాలయంలోకి తీసుకొని రాలేక ఉంటున్నదో ఆ బంధకం ఊడిపోయింది. ఎప్పుడు? పేతురు ప్రార్థన చేసినప్పుడు. మనం 8వ వచనంలో చదువుకున్నాం గదా! వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా! నిజంగా నాకనిపిస్తది. ఎంత గొప్ప కార్యం. అంటే నేనేం చెప్తున్నానంటే, కొంతమంది విధేయత చూపించి దేవుని మాట పనిచేయటం వల్ల బంధకాలు లోంచి ప్రజలను విడిపిస్తారు. మరికొంత ఇంకా మనం విడిపించాలి అంటే ప్రార్థన ద్వారా కూడా ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు కూడా ఏమవుతది? బంధకములో ఉన్న ప్రజలు విడిపించబడడం ప్రారంభిస్తారు. వారు చేసిన ప్రార్థన ఫలితం ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రావడం. బంధకము ఊడిపోయింది. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా ఇక్కడ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వల్ల. హల్లెలూయా! అంటే దేవుడు చెప్తున్నాడు ఏమని అంటే, నేను ఆ ప్రాంతంలోకి ప్రవేశించక ముందు మీరు విప్పి తోలుకొని రండి. ఇక మాట మార్చి చెప్పాలంటే, నేను రెండో రాకడ సమీపిస్తుంటుండగా, నేను ఇంక బయలుదేరబోతుండగా మీరేం జేయాలి అంటే విప్పి తోలుకొని వచ్చేవారిగా ఉండాలి ప్రేమైన వాళ్ళరా. హల్లెలూయా! అంటే ఏ రీతిగా అంటే మొదటిగా మనం చూసాం దేవుని మాట. దేవుని మాటకు విధేయత చూపించి మనం పని చేసేవారిగా ఉంటే విప్పబడతారు. ఆ రెండవది ప్రార్థన చేయటం వల్ల బంధించబడిన వారు విడిపించబడడం ప్రారంభిస్తారు ప్రేమైన వారు. హల్లెలూయా! అంటే మనం ఎప్పుడైతే ఒకవేళ ఉదాహరణగా మనము
ఈ వాక్య భాగానే కాకుండా మరొక వాక్య భాగాన్ని కూడా మనం చూడొచ్చు. మనందరికీ తెలుసు. గుడ్ ఫ్రైడే రోజు ఏమంటదంటే మొట్టమొదటి సిలువలో యేసుప్రభు పలికిన మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. అంటే ఏం చేస్తున్నారు? యేసుప్రభు ప్రార్థన చేశాడు ప్రేమలారా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో రెండో మాట ఏమని ఉంటది? ఆ దొంగ పశ్చాత్తాపపడి దేవుని నమ్ముకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా! అంటే ఒకటి దేవుని మాట విధేయత చూపించినప్పుడు విడిపించబడతారు. రెండవది ప్రార్థన చేసినప్పుడు విడిపించబడతారు ప్రేమ. అందుకే మీకు 2 వాక్య భాగాలు నేను మీకు చూపించాను. ఒకటి పేతురు ప్రార్థించినప్పుడు బంధించబడిన ఆ వ్యక్తి విడిపించబడ్డాడు. తద్వారా దేవుని దగ్గరికి కూడా వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. సిలువలో యేసుప్రభు ప్రార్థన చేశాడు. తద్వారా ఏమైంది అంటే ఆ భయంకరమైన దొంగ మారుమనసు పొందాడు ప్రేమ. అనేక సార్లు నిజంగా మనం ప్రార్థన చేయమంటే మనం ప్రార్థన చేయాలి. వారు రక్షించబడతారు అంటే మనం అనుకుంటాం ఇటువంటి వ్యక్తులు కూడా మారతారా? అన్నట్లుగా ఉంటది ప్రేమ. అయితే ప్రార్థనలో ఉన్న శక్తి ఎటువంటిదంటే పుట్టినది మొదలుకొని నిజంగా బైబిల్ గ్రంథంలో చూడొచ్చు ప్రేమ. అన్ని సంవత్సరాలుగా బంధించబడిన వ్యక్తి ఒక ప్రార్థన ద్వారా విడిపించబడినట్లుగా మనం చూడటం ప్రారంభిస్తాం. తద్వారా ఏమైంది? అతడు దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అదే రీతిగా అంటే రెండోది ఏ రీతిగా మనం బద్ధకంలో ఉన్న వారిని విడిపించగలం, దేవుని దగ్గరికి తీసుకురాగలం అంటే ప్రార్థన చేయటం వల్ల, ప్రేమల వల్ల. హల్లెలూయా! అంతేనా? ఇక ఇంకా చూద్దాం ప్రేమల వల్ల. ఏమని అంటే తరువాత ప్రార్థన ద్వారా విడిపించబడినట్లుగా మనం చూస్తాం. ఇంకొక మరి వాటి ద్వారా కూడా పని చేయడం ద్వారా కూడా మనం ప్రజలను విడిపించే వారిగా ఉంటాం. బైబిల్ చూద్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 12-13 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు, అనగా తన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా పేతురు గారు ప్రసంగించినట్లుగా మనం చూద్దాం. ఆ ప్రసంగం చివరిలో అదే మరి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ చూస్తే పేతురు చేసిన ఒక ప్రసంగం ఉంది ప్రేమైన వాళ్ళు. అంటే దేవుడు గురించి పేతురు ఇక్కడ వాక్య పరిచర్య చేసినట్లుగా, అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు అనేక మందికి వారు నిజంగా ఎట్లా ఉంటది అంటే యేసుప్రభు తెలుసు అంటే తెలుసు అన్నట్టుగానే ఉంటది ప్రేమ. అయితే ఆయన దేవుని కుమారుడు అని తెలియదు. అనేక మంది జీవితాలలో యేసుప్రభు ఎవరు అని అంటే ఏమని చెప్తారు అంటే ప్రేమైన వాళ్ళరా, ఆయన క్రిస్టియన్స్ దేవుడు అని చెప్తూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. అంటే యేసుప్రభు తెలుసా అంటే అనేక మందికి తెలుసు. కానీ ఏమి తెలియదు అంటే ఆయన దేవుడని తెలియదు. ఏమి తెలియదంటే వారి పాపముల నుంచి ఆయన వారిని విడిపించుటకు వచ్చి ఉన్నాడని తెలియదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు కదా! ఆయన అంటాడు కదా! దుష్టత్వము నుండి మిమ్మల్ని మరలించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు. అంటే దేవుడు ఎందుకొచ్చాడు అంటే వారి దుష్టత్వము నుంచి విడిపించటానికి. అనేక మంది ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం. వారికున్న బలహీనతల నుంచి వారు ఓవర్‌కమ్ కాలేక సతమతమవుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. అనేక మందికి యేసుప్రభు తెలిసినట్లుగా ఉంటది కానీ, ఆయన శక్తి ఏంటో తెలియదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, విడిపించాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి ప్రేమైన వాళ్ళు.
ఆ దేవుని గురించి, ఆయన సర్వశక్తిమత్వం గురించి మనము చెప్పేవారిగా ఉండాలి. తద్వారా ఏమవుతది అంటే మనం చూడొచ్చు అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయెను. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైతే యేసు ప్రభు పక్కన వాడా యెరూషలేములోనే కదా ఉన్నింది. లేకపోతే ఇశ్రాయేలు దేశంలోనే కదా ఉన్నింది. అయినా కూడా, ప్రేమైన వాళ్ళారా, ఏ రీతిగా ఉందంటే ఆయన వచ్చిన ఉద్దేశ్యం, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత జీవము ఆయన జీవము కలిగిన దేవుడు. ఇవన్నీ కూడా ప్రేమైన వాళ్ళారా, వారికి తెలియక అజ్ఞానములో ఉన్న వారిని ఏం చేశారు వీళ్ళు? దేవుని గురించి చెప్పడం వల్ల తద్వారా ఏమైంది? అనేక మంది, వేల మంది బంధకములలోంచి ఊడిపడి యేసుప్రభుని నమ్ముకున్నట్లుగా మనం బైబిల్‌లో చూద్దాం. అనేక సార్లు ప్రేమ యేసుప్రభు గురించి తెలుసు. యేసుప్రభు గురించి వారు విని ఉంటారు. ఐ మీన్ తెలుసుకొని ఉంటారు. అయితే ఆయన దేవుడని కాదు. ఆయన సర్వశక్తిమంతుడు కాదని మనకు తెలియదు ప్రేమ. అందుకే ఏ రీతిగా మనం బంధకాలు విడిపించొచ్చు అంటే ఆయన సువార్తను ప్రకటించటం వల్ల. హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ, ఎటు చూసినా మనకు కనబడుతున్న పరిస్థితులు యేసు ప్రభు రాజుగా రాబోతున్నాడు అన్న సంకేతం బహు స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, అయ్యా ఇక నేను రాబోతున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే విప్పి తోలుకొని రండి. అంటే విప్పి తోలుకొని రండి. ఏ రీతిగా ప్రభు అంటే ఆయన మాట వినటం వల్ల, మీరు అనొచ్చు, మాట వింటే కూడా ప్రభుని అంగీకరిస్తారా? ఆ మాట మాకు నిజంగా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది బ్రదర్ అన్న మాట రాయించుకోవచ్చు ప్రేమ. అందుకే నేను ఒక ఉదాహరణ మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. దాదాపు ఒక 2, 3 సంవత్సరాల కిందట ప్రార్థన చేస్తుండగా ప్రేమైన వాళ్ళన ఏమైంది అంటే ప్రార్థన ద్వారా విడిపించవచ్చు, వాక్యం చెప్పడం వల్ల విడిపించవచ్చు. అయితే దేవుని మాట వినటం వల్ల కూడా ప్రజలను విడిపించగలమా అన్న డౌట్ ఒకవేళ మీకు వస్తే ఆ మాటను నేను క్లారిఫై చేయాలని ఆశపడతాను. చాలా సంవత్సరాల కిందట ప్రేమైన వాళ్ళన ప్రార్థన చేస్తుండగా ఒక ప్రాంతంలో సువార్త సభ పెట్టాలన్నది దేవుడు ఇచ్చిన భారం ప్రేమైన వాళ్ళ. ఒక దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త కూడిక పెట్టాం ప్రేమ వాళ్ళ. సువార్త కూడిక పెడితే మరి జనం ఎవరు పెద్దగా లేరు ప్రేమ వాళ్ళ. నిజంగా చూడాలంటే ఏమాత్రం కూడా, ప్రజలు ఎవరు లేరు. సో పాటలు పాడాం. సో జనం ఎవరు రాలేదు. ఆ తర్వాత వాక్య పరిచయ సమయం స్టార్ట్ అయింది. అయితే నాతో ఉన్న కొంతమంది నిజంగా పాటలు పాడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఎవరు లేరు. ఆఫ్‌కోర్స్ ఆ ప్రాంతం ఎటువంటిదంటే పూర్తిగా క్రైస్తవులు లేని ప్రాంతం. కంప్లీట్‌గా అన్యులు. సో ఆ రోజు మరి పండుగ దినం కూడా ప్రేమినవారు. తద్వారా ఏమైందంటే ఎవ్వరు రాలేదు. మహా వచ్చింటే 5, 6 మంది కూడా వచ్చింటారు. అంతే. అంతే తప్పితే ఎవరు కూడా రాలేదు ప్రేమిన వాళ్ళు. సో 6 మంది వచ్చారు. లేకపోతే 5 మందే వచ్చారు. అప్పుడు పాటలు పాడాం. సో వాక్య పరిచర్యకు కూడా ఎవ్వరు కూడా లేరు ప్రేమ. ఈ 6 మంది మాత్రమే ఉన్నారు. అయితే వాక్య పరిచర్య స్టార్ట్ అయింది. సో వాక్య పరిచర్య సమయం అయింది. వాక్య పరిచర్య చేయడం మొదలుపెట్టాం. దాదాపుగా 45 నిమిషములు వాక్య పరిచర్య చేశాను ప్రేమ. వాక్య పరిచర్య అయిపోయింది. తర్వాత ప్రార్థన చేశాం. సో మాకు ఉన్న ఎక్విప్‌మెంట్ అంతా సర్దుకొని మేము బయలుదేరుతున్నాం. బయలుదేరుతుంటుండగా ఒక వ్యక్తి మా దగ్గరికొచ్చాడు ప్రేమ. ఆ వ్యక్తి అన్న మాట ఏమని అంటే, "అయ్యా నేను అనుకున్నాను ఇక్కడ ఎవ్వరు రాలేదు. అంటే 5, 6 మంది కంటే ఎవ్వరు లేరు. మరి వీళ్ళ కోసం ఇంత సామాను తీసుకొనొచ్చి సో అన్నీ చేశారు. ఆఫ్‌కోర్స్ అప్పుడు తెలియకపోయిండొచ్చు. ఎవరు రాలేదు కదా! ఇప్పుడు పాటలు పాడుతున్న సమయానికి 6 మంది, 5 మందే కనపడ్డారు కదా! ఇప్పుడు నేను అనుకున్నాను, ఖచ్చితంగా వీళ్ళు వాక్యం చెప్పరు. ఎందుకంటే 5, 6 మందికి ఏం వాక్యం చెప్తాంలే
అని చెప్పి వెళ్ళిపోతారు. మరి సామానంతా తీసుకొని వెళ్ళిపోతారనుకున్నాం కానీ, అయితే మేమున్నది 5, 6 మందైనా దేవుని వాక్యాన్ని నిజంగా 45 నిమిషాలు ప్రకటించారు. అప్పుడు నాకనిపించింది, దేవుని మాటకు విధేయత అంటే దేవుని మాటకు దేవుని బిడ్డలు ఇచ్చే విధేయత ఏ రీతిగా ఉంటదా? అంటే కష్టంగా కనపడతా ఉంది. కానీ ఎక్కడా మీకు కష్టం కనపడలేదు. 5, 6 మంది కోసం 45 నిమిషాలు దేవుని వాక్యం ప్రకటించారే. నిజంగా ఏమైంది? ఆ వ్యక్తిని ఆ దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పాడు గదా! మీటింగ్ పెట్టమని. పెట్టారు. పెట్టమన్నాడు కాబట్టి పెట్టాం. తర్వాత పాటలు పాడాం. దేవుడిచ్చిన సందేశాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా వారికి ప్రకటించాం. ప్రకటిస్తే కేవలం ఆ వ్యక్తి వాక్యం ఎంత పని చేసిందో నాకు తెలీదు. అయితే దేవుడు చెప్పిన మాట యొక్క ప్రభావం అంటే దేవుని బిడ్డలు దేవుడు చెప్పిన మాట ఏ రీతిగా వింటారా? అని ఆ మాటకు, ఆ పరిస్థితికి నిజంగా ఇన్‌స్పైర్ కావడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా? దేవుడు చెప్పిన మాట మనం వింటే కూడా బంధకములలో ఉన్నవారు విడిపించబడతారు. హల్లెలూయా! తర్వాత తెలిసిన విషయం ఏందంటే అనేక మంది మా దగ్గరికి వచ్చి కూర్చోలేదు గానీ, అది ఒక వీధి మాదిరి ఉంటుంది ప్రియమైన వాళ్ళ. సో, వారి ఇండ్లల్లో వారు బయట కూర్చొని దేవుని వాక్యం విన్నారంట. విన్నాము అని చెప్పడం కాదు గానీ, వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, మేము చెప్పిన సాక్ష్యాలతో సహా వీరితో వారు షేర్ చేసుకున్నారంట. హల్లెలూయా! అంటే కనబడేది ఏ రీతిగా ఉంటది అంటే, ఎట్లా చేస్తాం? 5 మంది కోసం ఇంతసేపు మరలా ఇప్పటికే ఇంతసేపు టైమ్ స్పెండ్ చేశాం. అయినా తిరిగి వాక్యం చెప్పాలా అని వచ్చి ఉంటే, బంధించబడిన వారు విడిపించబడేవారు కాదు ప్రేమైన వాళ్ళారా. అది నేను చెప్తున్నా. అంటే దేవుని మాటకు విధేయత చూపించటం వల్ల కూడా ప్రజలు దేవుని నమ్ముకుంటారు. తర్వాత ప్రార్థన ద్వారా వాక్యం చెప్పడం. వాక్యం చెప్పడం అంటే ఏంటి? ఎందుకు యేసుప్రభు వచ్చాడు? ఆయన గొప్ప దేవుడు. అందుకే బైబిల్‌లో చదివించావు కదా! వారి దుష్టత్వం నుండి మరలించుటకు, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన వచ్చి ఉన్నాడని చెబితే, ముందంతా చెబితే అది విని, తెలుసుకొని ఒకవేళ నాకనిపిస్తది కొద్ది రోజుల ముందు కూడా వాళ్ళు యేసుప్రభు ఎవరు? ఒకవేళ నాకనిపిస్తది. మామూలే అనుకోని. ఎప్పుడైతే ఆయన గురించి వివరించడం ప్రారంభించాం, బంధకాల నుంచి విడిపించబడ్డాం. హల్లెలూయా! దేవుడు మనతో మాట్లాడుతుండగా, మరి రాకడ దినాలు సమీపిస్తుంటుండగా, దేవుడు చెప్తున్నాడు, బంధించిన వాటిని విప్పి తోలుకొని రండి. విప్పి తోలుకొని రండి. హల్లెలూయా! అటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. దేవుని మాట విందాం. అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించే సేవా సాధనాలుగా దేవుడు మనందరినీ వాడుకొనును గాక. హల్లెలూయా! తలలో వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, నీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవానికి వందనాలు. నీ ప్రేమకై, నీ కృపకై వందనాలు. ప్రభువా, వారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిజముగా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. విప్పి తోలుకొని రండి అని సెలవిచ్చిన దేవా, ఎంతమంది అయితే బంధకాలలో ఉంటున్నారో వారందరినీ విప్పి తోలుకొని వచ్చే బాధ్యత ఆ రోజు అపోస్తలుల మీద ఉంచారు. ఈరోజు చూస్తున్న ప్రతి బిడ్డ మీద అట్టి బాధ్యత ఉంచి ఉంటున్నాయి. ప్రతి బిడ్డ నాయన ప్రార్థన ద్వారా వారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత ద్వారా దేవుని మాట వినటం వల్ల అనేకులను తండ్రి విప్పి తోలుకొని వచ్చే వారిగా మార్చండి. అట్టి కృపచేత నింపండి. ఏ ఒక్కరు కూడా అయా నిజముగా విప్పి తోలుకొని వచ్చే వారిగా కాకుండా నిష్ప్రయోజకులు ఉండడానికి వీల్లేదు నాయన. దయతో మీరే నా ప్రార్థన అంగీకరించి మహిమ కలిగిన నీ కార్యములు అన్నీ జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుమని ప్రార్థించు. ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుని ఎదుట ప్రార్థన చేసి కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకో. ఓ దేవా, కృపతో జ్ఞాపకం చేసుకో. మహిమ కలిగిన నీ కార్యములు అన్నీ జరిగించుమని ప్రార్థిస్తూ ఎంతైనా నమ్మదగిన మా గొప్ప దేవ, ఈ బలమైన కార్యాలు జరిగించండి ఆయన. చూస్తున్న ప్రతి బిడ్డల భారము ఉంచండి. అనేకులను విప్పి తోలుకొని వచ్చి
మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎవరి జీవితాల్లో అయితే ఇంకా బలహీనంగా ఉన్నారో తట్టి లేపండి. అయ్యా ఎవరైతే ఇంకా అయ్యా తండ్రి స్వార్థ పనిలో పాల్గొనలేదు వారందరినీ కూడా నేను అటు బాధ్యత నింపి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాను. అయ్యా గర్భఫలం దీవెన కోసం అయ్యా ఎదురు చూస్తున్న బిడ్డలు ఇప్పటికే తండ్రి మీరే మా ప్రార్థనలు ఆలకించు. అయ్యా అనేక మంది జీవితంలో అయ్యా కుమారుల వారికి స్వాస్యముగా అనుగ్రహించినందు బట్టి నీకు స్తోత్రం. అయితే ఇంకా ఉంటున్నారు నాయన, దర్శించండి నాయన, దర్శించండి నాయన, దర్శించండి నాయన. అయ్యా దర్శించండి. వారి జీవితంలో ఉన్న బేరనెస్ కూడా తొలగించి నా దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించేవాడు నాయన. కొద్ది మందిని మాత్రమే కాదు, దయతో కృప చూపించి మహిమ కలిగిన నీ కార్యములు అన్ని జరిగించండి. మహిమ ఘనత ప్రభావములు కేవలం కేవలం మీరు మాత్రమే పొందండి. మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్ అనుగ్రహించండి నాయన. అయ్యా ఎవరైతే బంధించబడి అయ్యా అనారోగ్యంతో బాధపడుతూ ఆయా మంచములో ఉంటున్నారు, నడవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు ఉంటారు, తాకండి, లేచి నడిపించండి నాయన. అతి అద్భుత కార్యం మీరే జరిగింది. ఎవరైతే సతాను బంధకాలు వారిని విడిపించండి నాయన. ఏ పరిచయకు సహకరిస్తున్న ప్రతి బిడ్డ ఆర్థికంగా ప్రార్థన చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతి బిడ్డను కూడా దీవించారు. అయ్యా మరొక్కసారి ఈ నెలలోనే నయాన్ని బిడ్డలు కన్సీవ్ అద్భుతులు కాక అటు అద్భుతమైనవి జరిగించు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.